హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్యాక్ సైడ్ డాట్స్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఈ రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. సన్నగా ఉండాలి 4 డాట్స్ వేసుకోండి. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా అర్థమవుతుంది మీకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు డాట్ ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చాలామంది కింద డాట్ అడుగుతున్నారు కదండి. కింద మనకి ఒక 2.5 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని మనం ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి కింద డాట్ని. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్గా అందుతుంది ప్రతి వీడియోస్ కూడా మీకు. డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ ఉంచుకోండి. మీకు ఇంకా షేప్ అనేది బాగా పర్ఫెక్ట్గా కావాలి అనుకున్నట్లయితే 1 ఇంచే గ్యాప్ వదులుకొని స్టిచ్ చేసుకోండి. బాగా సన్నగా ఉండేవాళ్ళు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది ఎలా వచ్చిందో మీరే చూడండి. ఈ విధంగా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేస్తాను. మనకు వేరే కలర్ అయినట్లయితే మనం పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, కాబట్టి వేరే కలర్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 వైపులో 2 వేసుకోవచ్చు వేరే కలర్ని, లేదా 3 చెప్పును కూడా వేసుకోవచ్చు. షేప్ పట్టి మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు పైన వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అది ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉండేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కలర్ని షేప్ పట్టిని వెనక్కి తిప్పుకోవాలి. 2 ఈక్వల్గా కింద చూసుకొని స్టిచ్ చేసుకోండి వెనక్కి తిప్పుకొని. ఇప్పుడు 2 ఈక్వల్గా కింద చూసుకొని ఫోల్డింగ్స్ అవి లేకుండా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టీస్ వీడియో కావాలి అనుకున్నట్లయితే వీడియోస్ కూడా ఉన్నాయి రీసెంట్గా చేసినవి, ఒకసారి చెక్ చేసి ఒకసారి స్టిచ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనకి షాప్స్లో కుట్టించినట్లు ఉంటుంది బ్లౌజ్ అనేది, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఖర్చులు అవి కనిపించకుండా. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ పెట్టుకుంటున్నారు. చాలా సింపుల్గా స్టిచ్ చేస్తున్నాం, కటింగ్ చేస్తున్నాం చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ విధంగా షేప్ పట్టి జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి కాబట్టి రైట్ సైడ్ అనేది పైనుంచి స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి ఓపెన్ ముక్క. ఇప్పుడు ముందు చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా పట్టీ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఫోల్డింగ్ అనేది మనకి తాళ్ళు వేసుకోవడానికి ఎక్స్ట్రా పట్టీ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా. అలాగే మన తాళ్ళు వేసే దగ్గర తాళ్ళు ఊడిపోకుండా ఉండాలంటే మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోండి తాడు వేసే దగ్గర. ఇప్పుడు మనం మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. నేను క్రాస్గా కటింగ్ చేసిన ముక్కల్ని మనం జాయింట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు అయితే ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే తాళ్ళు పట్టీకి మనం నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి వేసినట్లయితే ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అది కూడా ఒక సైడే వేసుకోవాలి. తాళ్ళు పట్టీ వైపు 2 కూడా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్లు అనేవి ఎక్కువ తీయకండి, కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. 2 ఒకవైపు పెట్టుకోకూడదు. క్రాస్ అనేది ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ప్రతి సైజెస్లో కూడా బ్లౌజ్ కటింగ్లో ఉన్నాయి, ప్రతి వీడియో కూడా ఒకవేళ విజిట్ చేయండి మీకు వీలైనట్లయితే. అదేవిధంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చాలామంది సిజర్స్ అడుగుతున్నారు. సిజర్స్ కానీ టేప్ కానీ మనకి మిషన్స్ కానీ ఇవన్నీ కూడా మంచి ప్రైస్తో తీసుకోండి. కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఒకసారి విజిట్ చేయండి. అలాగే కుర్తీస్ కానీ సారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ మంచి ఆఫర్స్లో అయితే ఉన్నాయి. 26th మీరు ఒకసారి ట్రై చేయండి. మిషన్స్ తీసుకునే వాళ్ళు చాలా మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టుకొని ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అవి కట్ చేసుకొని చుట్టూరు కూడా ఈ విధంగా చిన్నగా కటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి పైపింగ్కి ఎంతైతే సన్నగా అవసరం అవుతుందో అంత సన్నగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనకి థ్రెడ్ వేసినట్టు రావాలనుకున్నట్లయితే బాగా సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది థ్రెడ్ వేసినట్టు. మీకు ప్రతి వీడియోస్లో కూడా నేను నెక్ పైపింగ్ అనేది వేస్తున్నాను. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. బ్యాక్ పార్ట్కి సింపుల్గా డైలీ యూజ్ చేసే సారీస్కైనా మనకి చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. నెక్ అనేది ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.